హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నా. మనమందరం హెల్తీగా, హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్నానం అయింది. ఇదిగోండి దేవుడి సామాన్లు తోమేసుకున్నాను. పక్కన ఇవన్నీ డ్రై నట్స్ ఇవన్నీ కూడా దేవుడికి నివేదన చేసుకుంటాం అనమాట. వాల్నట్స్ అలాగే బాదం చాలాసార్లు చెప్తే ఉంటాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. అయితే ఈరోజు మన వంటకి కావాల్సినవన్నీ ఇక్కడ పెట్టుకున్నామండి. ఆలస్యం చేయకుండా క్విక్గా వంట స్టార్ట్ చేసేద్దాము. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ ఇస్తే చాలా మంచిది, నాకు మంచిది అనమాట. సరే, ఫాస్ట్గా మొదలు పెడదాం రండి. ఇక్కడ గుమ్మడికాయను చూసారా? చిన్న గుమ్మడికాయ, బుజ్జి గుమ్మడికాయ. ఇది మా అక్కిచ్చిన గుమ్మడికాయ అనమాట. ఈ గుమ్మడికాయ ఆడవాళ్ళు పగల కొట్టకూడదు, మగవాళ్ళ చేతే కొట్టించి మనం తర్వాత కట్ చేసుకోవచ్చు అనమాట. అయితే దీన్ని శుభ్రంగా పైన పొట్టు పీల్ చేసేసుకున్నాను, లోపల గింజలు తీసేసుకున్నాను, లోపల బురుగు లాంటిది ఉంటుంది కదా, అది కూడా తీసేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని ఈ చిల్లుల ప్లేట్లో వేసేసుకుని శుభ్రంగా చక్కగా 1-2 సార్లు బాగా కడిగేసుకుని పక్కన పెట్టుకుంటే మనం క్విక్గా కూర చేసేసుకోవచ్చు అనమాట. ఈ కూర కోసం ఏం కావాలి అంటే కనుక ముందుగా కొద్దిగా శనగపప్పుని నేను ఈ కుక్కర్లో పెట్టుకున్నానండి. ఈ కుక్కర్ మూత తీసాను చూసారా? ఈ కుక్కర్లో ఉడికించేసుకున్నాను. శనగపప్పు ఒక గుప్పెడు శనగపప్పు కొంచెం కడిగేసేసుకుని దీంట్లో నీళ్లు పోసుకుని కొంచెం పసుపు వేసుకుని కుక్కర్లో పెట్టుకుని ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేస్తే పప్పు చక్కగా ఉడికిపోతుంది అనమాట. మనం కూరకి ఈ పప్పు కావాలన్నమాట, మనకు ప్రోటీన్ కావాలి కదండి, అందుకని శనగపప్పు వేసి కూర చేస్తున్నాను అనమాట. అయితే మన సబ్స్క్రైబరు ఒకరు అడిగారనమాట, పచ్చి పులుసు చేసి చూపించమని అడిగారు. అయితే నా స్టైల్లో ఎలా చేస్తానో చూపించమని అడిగారనమాట. నేను ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తున్నానండి. ఈ కాయలు తెచ్చి కూడా చాలా రోజులైంది, మీకోసం ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను, నాకు ఇప్పటికి కుదిరింది. అయితే స్కిప్ చేయకుండా వీడియో అయితే పూర్తిగా చూడండి. ఈ ముందు వంకాయలు శుభ్రంగా కడిగేసేసుకుని నాట్లు పెట్టుకోవాలన్నమాట. 3-4 చోట్ల ఇట్లాగా గుచ్చుకున్నారే అనుకోండి, ఒక చాకుతో కానీ కత్తిరితో కానీ ఇలా గుచ్చేసుకుంటే అది కాలేటప్పుడు పేలిపోకుండా ఉంటుందన్నమాట. అందుకని అలా గుచ్చుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక దాంతోటి ఒక బ్రష్ తోటి మొత్తం వంకాయ అంతా ఆయిల్ అప్లై చేసుకుని మనం కాల్చుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పక్కనే 2 స్టవ్ల మీద 2 పెట్టేశానండి నేనైతేను. ఇది కాలడానికి టైం పడుతుందన్నమాట, అందుకని నిదానంగా కాలుతూ ఉంటుంది. హై ఫ్లేమ్ పెట్టకుండా చిన్న మంట మీద మనం 2 స్టవ్ల మీద 2 పెట్టేసి కాల్చేసుకుంటే అది నిదానంగా ఆ పక్కన అది అవుతూ ఉంటుంది. ఈ పక్కన మనం ఇప్పుడు గుమ్మడికాయ కూర చేసుకుందామండి. అదే పంప్కిన్, తినే తీపి గుమ్మడికాయ కూర చేసేసుకుందాము. అయితే దీనికోసం నేను స్టవ్ వెలిగించుకుని ముక్కుడు పెట్టుకున్నాను కదా, ముక్కుట్లోనే చేసేసుకుందాము. ఆయిల్ వేశాను, అది నువ్వుపప్పు నూనె అండి. నేను ఈ మధ్యన రెగ్యులర్గా నువ్వుపప్పు నూనె వాడుతున్నాను. చాలా వరకు నువ్వుపప్పు నూనె వాడుతున్నాను. మొన్న ఈ మధ్యనే తెప్పించేశాను, అదే నేనే తెచ్చుకున్నానండి. గానుగ దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట. ఆడించిన ఆయిల్ అది కొద్దిగా వేసుకున్నాను. మన ఇంట్లో ఎక్కువ ఆయిల్ తోటి ఏమి ఉండవండి. అన్ని కూరలు చేసేటప్పుడు, పులుసులు చేసేటప్పుడు అన్నీ చాలా తక్కువ ఆయిల్ తోటే ఉంటాయి. మీరేం కంగారు పడక్కర్లేదు, ఎవరైనా తినచ్చు, హ్యాపీగా తినచ్చు అనమాట. ఇప్పుడు మనం పోపు అయితే వేసుకుందాము. ఇప్పుడు దీంట్లో చూపించింది ఆవాలన్నమాట. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు వేసుకుని ఆవాలు చిటపటలాడిన తర్వాత మాత్రమే శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు కొంచెం వేగిన తర్వాత మినప్పప్పు వేసుకోవాలి. మినపప్పు కూడా వేగుతుంది చూసారా? ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలన్నమాట. జీలకర్ర వేసుకున్న తర్వాత కొంచెం ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. మీ కారానికి తగినట్లుగా చూసుకుని ఎండుమిరపకాయలు వేసేసుకుని ఒక్కసారి ఇట్లాగా వేపేసుకోవాలి. చూడండి, ఇప్పుడు కొంచెం పచ్చిమిరపకాయలు అలాగే కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసేసుకుని ఒక్కసారి ఇట్లాగా కలిపేసుకోండి. చక్కగాను మాడిపోకుండా వేయించుకోండి, దోరగా వేయించుకోవాలి. చక్కగా బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకుంటే బాగుంటుంది. మాడిపోతే చేదుగా ఉంటుంది, రుచి బాగుండదు. అయితే కొద్దిగా ఇంగువ వేసుకున్నాను. కమ్మటి పప్పు అయినా కూడా ఈ పప్పులోకి ఇంగువ వేసుకుంటే బాగుంటుంది. కొంచెం పసుపు వేసుకుని ఒక్కసారి వేపుకోవాలి. చూసారా ఆయిల్ ఎంత ఉందోనో? కొద్దిగా ఆయిలేనండి, పోపుకి సరిపడా మాత్రమే వేసుకుంటాను, అంతకుమించి ఎక్కువ వేయను. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్నాం కదండి గుమ్మడికాయ ముక్కలు, ఇవన్నీ కూడా ఈ పోపులో వేసేసుకుందాము. ఇలా పోపులో వేసేసుకుని ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకుందామండి దీంట్లోకి. చక్కగా తొందరగా మగ్గిపోతుంది అనమాట, ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది. మొత్తం అవి పోపు అంతా కలిసేటట్టుగా ఇట్లా కలిపేసేసుకోండి. చక్కగా మంచిగా కలిపేసేసుకుని
ఇలా కింద పడిందనుకోండి, ఒకసారి కడిగేసి దాంట్లో వేసేయండి, ఏం కాదు. ఈ గట్టంతా మనం కడుక్కుంటాంగా, స్టవ్ కూడా కడుక్కుంటాం కదా, అన్నీ మనం క్లీన్గా చేసుకుంటాం కాబట్టి కడిగేసుకుని దాంట్లో వేసుకోవచ్చు. స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకోండి, లో ఫ్లేమ్లో మాత్రం పెట్టుకుని చేసుకోండి. హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది తొందరగాను. మూత పెట్టేసుకున్న తర్వాత ఈ పక్కనే చూపిస్తున్నా చూడండి, వంకాయలు ఇలా నిదానంగా కాలాలన్నమాట. దాన్ని ఎక్కువ టెన్షన్ పెట్టకూడదు, తొందరగా అయిపోవాలని అనుకోకూడదు. దానికి టైం ఇవ్వాలి, అలా నిదానంగా కాలుతుంది. ఒకసారి మళ్ళీ మూత తీసి చూద్దామండి. ఇది తొందరగానే ఉడికిపోతుంది ఫ్రెండ్స్. ఈ గుమ్మడికాయ ఎక్కువసేపు సమయం ఏం పట్టదు. మహా అయితే 6 టు 7 నిమిషాల లోపలనే ఇది చక్కగా ఇలా మగ్గిపోయిందనమాట. మనం ఉడికించుకున్నాం కదా పప్పు, ఆ పప్పు శనగపప్పు ఉడికించుకున్నాం కదా, చూడండి ఇలా మెత్తగా అయిపోతుంది చక్కగాను. ఉడికించుకున్న పప్పు నీళ్ళతో పాటుగా వేసేసుకుందాం ఇందులో. ఆ నీళ్లు వేస్ట్ చేయొద్దు, నీళ్లు బలం అనమాట, అందుకనే నీళ్లు వేస్ట్ చేయకుండా ఈ కూరలోనే వేసేసుకుని ఇలా మొత్తం అంతా తిప్పేసుకున్నామే అనుకోండి, కాసేపు మూత పెడితే ఆ నీళ్ళన్నీ ఎగిరిపోతాయి, కూర చక్కగా రెడీ అయిపోతుంది అనమాట. ఆగండి అయిపోయిందని అనుకోకండి. ఈ కూరలో వేసే పదార్థం ఒకటి ఉంది, అది వేస్తే సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట, చాలా చాలా బాగుంటుంది. మేమైతే వేస్తాము, మీకు వద్దు అనుకుంటే కనుక స్కిప్ చేసేయచ్చు. ఇదిగోండి ఇదే అసలైంది, కొంచెం బెల్లం అనమాట, బెల్లం పొడి. ఇలా బెల్లం పొడి వేసారే అనుకోండి, ఆ కూర అద్భుతమైన రుచిగా ఉంటుంది తెలుసా. వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసుకోండి, కానీ వేస్తేనే బాగుంటుందని నేను చెప్పగలుగుతాను. ఇలా ఒకసారి శుభ్రంగా కలిపేసుకోండి. బెల్లం వేసిన తర్వాత మంచిగా కలిపేసుకుని ఒకసారి మూత పెట్టేసుకుంటే ఒక్క 2-3 నిమిషాలు అలా మగ్గుతూ ఉంటుంది. ఇంకా వంకాయలు అలా కాలుతూనే ఉంటాయి. ఈలోపు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి, చింతపండు మనకి పచ్చి పులుసు కోసం అని చింతపండు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న చింతపండు శుభ్రంగా నేను పులుసు పిసికేసుకుని ఆ పక్కన గిన్నెలో వేసుకున్నా చూడండి, ఆ గిన్నెలో తీసేసుకుని పెట్టుకున్నాను అనమాట. పచ్చి పులుసుకి ఏమేం కావాలో అవన్నీ కూడా కట్ చేసుకుని పెట్టుకున్నాను. కూర మూత తీసి చూపిస్తా చూడండి, అసలు మంచి వాసన అయితే వస్తుంది, గుమగుమలాడిపోతుంది, చక్కగా ఉడికిపోయిందండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. అయితే ఒక ఉత్తి కూర కూడా తినేసేయచ్చండి, అంత బాగుంటుంది తెలుసా. ఇప్పుడు మనం ఫైనల్గా ఏం చేయాలంటే కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి. ఇలాగా కొత్తిమీర వేసేసుకుని ఒక్కసారి ఇలాగ కలిపేసారే అనుకోండి, అసలు ఇంకా అద్భుతమైన రెసిపీ రెడీ అయిపోయినట్టే. దీంట్లోకి కూర వడియాలు ఉంటే బాగుంటాయండి, మినప్పిండి వడియాలు ఉంటాయి కదా, ఆ మినప్పిండి వడియాలు వేయించుకుని లాస్ట్లో పైన దీంట్లో కలుపుకుని తిన్నా బాగుంటుంది. లేదంటే కనుక ఈ కూర కలుపుకుని ఆ వడియాలు అద్దుకు తిన్నా కూడా సూపర్గా ఉంటాయి. ఇంకా చల్లమిరపకాయలు బాగుంటుంది, మామూలు గుమ్మడి వడియాలు బాగుంటాయి, ఏదైనా బాగుంటుందండి చక్కగాను. నేనైతే ఇంకా అవేమీ వేయించట్లేదు, చెయ్యట్లేదు, అవన్నీ నా దగ్గర అయిపోయినాయి. ఇంక ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, ఎండాకాలం ఇప్పుడు అన్ని వడియాలు అవన్నీ పెట్టాలన్నమాట. ఈ గరిటలోంచి ఊడిపడట్లేదు, కొద్దిగా ఉంది, అది వేద్దామని ప్రయత్నం చేస్తున్నాం కానీ అది పడట్లేదు. సరే కానీలేండి, నేనంతే డిష్ అవుట్ చేసేసుకున్నాను, బౌల్లో తీసేసుకున్నాను. కొంచెం కొత్తిమీర మళ్ళీ పైన డెకరేషన్ కోసం వేసాను అనమాట, గార్నిషింగ్ అంటారు కదా అదండి. చూసారా ఎంత బాగుందో చూడండి, కూర సూపర్గా ఉంది కదా. కూర అయితే అయిపోయింది, మనం పచ్చి పులుసు చేసుకోవాలి కదండి. వంకాయలు అయితే కాల్చడం అయిపోయింది. ఒక కుక్కర్ గిన్నెలో నీళ్ళు తెచ్చుకున్నాను నేను. ఆ నీళ్ళు తెచ్చుకుని ఆ నీళ్ళల్లో ఇవి ముంచేసారే అనుకోండి, కాల్చిన వంకాయలు పొట్టు తొందరగా ఊడొస్తుందనమాట. మీరు లేదంటే కనుక ఒక దాంట్లో పెట్టి ఒక ప్లేట్లో పెట్టి ఇంకొక ప్లేట్ మూత పెట్టేశారే అనుకోండి, పళ్ళెం మూత పెట్టారే అనుకోండి, కాసేపు రెస్ట్ ఇస్తే అలా కూడా వచ్చేస్తుంది. కొంతమంది జిప్పు కవర్లలో పెట్టేసి మూత పెట్టేస్తారు, ఆ ఆవిరి కూడా అలా వచ్చేస్తుందట. కానీ నేను ఎప్పుడు అలా చేయలేండి, ప్లాస్టిక్ వాటిల్లో పెట్టడం ఎందుకులే అని చెప్పి నేను పెట్టట్లేదనమాట. అలాగా ఇలా నాకు ఎప్పుడు కూడా నీళ్ళల్లో కడిగేసేసి తీసి ఇలా పొట్టు తీసేయడం అలవాటు అనమాట. ఇదిగోండి ఇలా తీసేసుకుంటున్నాను, మొత్తం అంతా పొట్టు అంతా తీసేసుకోండి చక్కగా ఇట్లాగా. 2 కాయలకి పొట్టు తీసేసుకోవాలి మొత్తం. ఇదండి మొత్తం అంతా తీసేయడం అయిపోయింది. ఇప్పుడు ఈ పొట్టు తీసేసాం కదండి, దీనికి అంతా పైన తొక్కంతా తీసేసాం కదా, తీసిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే పురుగులు ఉన్నాయేమో అని చెక్ చేసుకోవాలన్నమాట. అసలైన టాస్క్ ఇదేనండి మెయిన్. ఎందుకంటే మళ్ళీ వంకాయలు కాల్చినవన్నీ వేస్ట్ అయిపోతూ ఉంటాయి, పురుగు ఉంటే మాత్రం నేను కాయ అసలు వాడనండి, తీసేస్తాను, వేరే కాయ వాడతాను. ఆ పక్కన కూడా తీసేసి అసలు వాడననమాట. పురుగు ఏమి లేదు, చక్కగా ఉన్నాయి, 2 కాయలు చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మరి పచ్చి పులుసు చేసుకోవాలి కదండి, ఆ పచ్చి పులుసు చేసుకోవాలంటే కనుక మనకి ఒక బౌల్ కావాలి. ఆ బౌల్లో తీసేసుకుని బౌల్ తీసుకొచ్చాను, ఆ బౌలు ఇక్కడ దాని మీద పెట్టా చూడండి.
ఇప్పుడు మనం ఈ వంకాయలు పొట్టు తీసుకుని, పురుగులు చెక్ చేసుకొని, పురుగులు ఏమీ లేవనిపించుకున్న తర్వాత ఆ గుజ్జునంతా తీసి ఆ బౌల్‌లో ఏసుకోవాలనమాట. ఇలా ఏసేసుకోండి. చక్కగా వేసుకొని, ఈ గరిటెతో కలపాలని అనుకున్నాను. కానీ, అది ఎట్లా కలుస్తది ఫ్రెండ్స్ కలవదు కదా! మరి చెయ్యి పెడితే గానీ కలవదు. నా చెయ్యి మంచిదే శుభ్రంగా కడుక్కొచ్చిన చెయ్యే కాబట్టి, చేత్తో పిసికితేనే దాని టేస్టు ఆహ్, అది అంతా మంచిగా కలుస్తదనమాట. వేడి వేడిగా ఉంది. అయినా సరే నేను ఊదుకుంటూ మరీ కలిపేస్తున్నాను. ఇంక మనకి తప్పవులెండి వంటలు చేసే వాళ్ళకి వేడిగా ఉన్నా, కాలినా ఏమైనా కూడా తప్పవు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చింతపండు పులుసు తీసుకొని పెట్టుకున్నాం చూసారా? చింతపండు రసం. దాన్ని సరిపడా ఇందులో వేసేసుకోవాలనమాట. నాకు కావాల్సిన చింతపండు అంతా నేను రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఆ రసాన్ని మొత్తం దీంట్లో మనం పోసుకుంటే ఎంత కావాలో అంత చూసుకొని పోసుకోవాలనమాట. మీకు పులుపుకు తగ్గట్టు మీరు ఎక్కువ పులుపు తింటే ఎక్కువ వేసుకోవచ్చు. తక్కువ తిన్నారే అనుకోండి కొంచెం చూసుకొని మీరు వేసుకోండి. పులుపులు, కారాలు, ఉప్పులు అన్నీ మీ ఇష్టమే ఫ్రెండ్స్. చేసే విధానం మాత్రం చూపిస్తున్నాను నేను. ఇలా చేసుకోవాలని చూపిస్తున్నాను. తర్వాత మీ ఇష్టానికి తగినట్టుగా కారం, ఉప్పు, పులుపులు చూసుకొని వేసుకోండి. నేనైతే దీంట్లో ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను. అలాగే కొద్దిగా పసుపైతే వేశాను. చాలా తక్కువ వేశాను పసుపు. మళ్ళీ పోపులో వేసుకుందామని చెప్పి. అయితే బెల్లం అండి ఇది మెయిన్ అనమాట. దీనికి మెయిన్ రోల్ ఏదైనా ఉంది అంటే గనక దీని టేస్ట్ కోసం అని చెప్పి బెల్లం. ఒక కప్పుడు బెల్లం వేశాను. చిన్న కప్పు చూపించేసేసాడు చూసారా? ఆ కప్పుతో కప్పుడు బెల్లం వేసేసానండి. అది కూడా మీకు రుచికి తగ్గట్టుగానే వేసుకోండి. కొంచెం ఇంగువైతే వేశాను. అలాగే ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసేసుకున్నాను. ఒక గుప్పెడు కొత్తిమీర చక్కగా కట్ చేసేసుకొని సన్నగా వేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేశాను. ఇవన్నీ వేసిన తర్వాత ఇలా చేత్తో పిసికితే ఉంటుంది చూడండి. అమోఘమైన రుచి ఉంటుంది తెలుసా ఫ్రెండ్స్. ఎందుకంటే కొత్తిమీర, కరివేపాకు, ఈ దే వంకాయ ముక్కలు కాల్చిన దాంట్లో ఇలా బాగా పిసికి, పిసికి, పిసికి కలిపితే ఆ మొత్తం వంకాయకి ఆ చింతపండు జ్యూస్ అవన్నీ ఉన్నాయి కదా! వాటన్నిట్లికి ఫ్లేవర్స్ పట్టుకుని అసల అమోఘమైన రుచి ఉంటుంది. అద్భుతంగా ఉంటుంది. ఎక్సలెంట్ అనమాట. చాలా చాలా బావుంటుంది. గరిటెతో కలిపితే ఏముంది ఫ్రెండ్స్ ఏమి కలవదు. అటుపక్క, ఇటుపక్క ఏమీ కలవదు. నాలుగు మూలలా కలవదు కదా! ఊరికే పైకి ఉంటుంది. అదే గనక మన చేత్తో కలిపామే అనుకోండి, ఆ రుచి వేరే లెవెల్ అనమాట. ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టుకుందాం. అన్నీ సిద్ధం చేసేసుకున్నాం. బెల్లం వేసుకున్నాం, ఉప్పు వేసుకున్నాం, అలాగే చింతపండు రసం వేసుకున్నాం. వంకాయ ముక్కలు కూడా వేసుకొని అన్నీ వేసుకొని కలిపేసాం కదా! ఇప్పుడు మరి పోపు పెట్టుకుందాం. పోపు కోసం అని చెప్పి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నా. చూడండి ఫ్రెండ్స్ ఎంత వివరంగా చెప్తున్నాను నేను. ఎంత వివరంగా చెప్తున్నానంటే అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినంత ఈజీగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి కూడాను. చాలా ఈజీగా చెప్తున్నాను. ఎవరైనా చేసుకోవచ్చు ఈజీగాను. అలా చెప్తున్నాను. మీరు అందరికీ షేర్ చేయండి. షేర్ చేసి ఆహ్, మీరు కూడా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం పోపులో ఏం వేసాము? ఆవాలు, మెంతులు, జీలకర్ర ఈ 3 కలిపిన ఆహ్, ఆహ్, 3 కలిపినవి దాంట్లో వేశాననమాట. ఆయిల్‌లో వేసుకొని వేయించుకున్నాను. అలాగే కొన్ని ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకోవాలనమాట. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఎక్కువైతే మాడిపోతుందని చెప్పి వేయించుకున్నదంతా ఈ ప్లేట్‌లో తీసేసుకొని ఇలా తీసేసుకోవాలనమాట. ఎందుకు తీసుకోవాలో చెప్తాను మీకు చివర్లో. ఇంకా లాస్ట్‌లో కొద్దిగా పోపు ఉంది కదా! ఆ పోపుని అలాగే ఉండనిద్దాము. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకున్నా. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. ఆ తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ఒక పెద్దదైతే ఒక పెద్ద ఉల్లిపాయ అండి. చిన్న చిన్నగా ఉన్నాయనుకోండి ఒక 2 ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని దీంట్లో వేసేసుకోండి. ఇలా పోపులో వేసేసుకుని చక్కగా ఇలాగా కలిపేసుకోండి. ఇది ఎక్కువగా ఏమీ ఉడికిపోవాల్సిన అవసరం లేదండి. కొంచెం క్రంచీగా ఉంటేనే బావుంటుంది. ఇప్పుడు పసుపు ఇందులో వేసుకుంటున్నాను. ఇందులో వేసుకుంటే మంచిగా కలర్ వస్తదనమాట. ఇప్పుడు మన ఆయిల్ అది ఉంది కదండీ ఈ మూకుట్లో అందుకని పసుపు వేసుకుంటే మంచి కలర్ వస్తుంది. ఇందాక పచ్చి పులుసు చేసేటప్పుడు వంకాయ దాంట్లో కొద్దిగా వేశాను. అదేం కలర్ రాదు. ఇలా ఆయిల్‌లో వేస్తేనే మంచి కలర్ వస్తుందనమాట. అయితే పోపు ఇప్పుడు తీసుకున్నాను చూసారా? దీంట్లో కొంచెం ఇంగువ వేశాను. మన ఇంగువ పిచ్చి బాగా ఉంది కాబట్టి దీంట్లో పోపులో వేసుకున్నాను ఇలాగా. ఇదంతా శుభ్రంగా ఇలా కలిపేసి పెట్టుకుంటే వేడివేడిగా ఉంది కదండీ! ఆ వేడికి ఆ ఇంగువకి సరిపోతుందనమాట. మరీ ఎక్కువ పెడితే అయితే మాడిపోతుందని ఇలా పైన వేసుకుంటూ ఉంటాను ఎప్పుడు నేను. ఇదైతే అయిపోయింది. వేగిపోయిందనమాట. వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది పక్కన పెట్టేసుకుందాము.
ఇలా మాడిపోకుండా చక్కగా వేయించుకోవాలి. స్టీల్ ప్యాన్లు కదండీ! ఇట్టే మాడిపోతూ ఉంటాయన్నమాట. జాగ్రత్తగా దగ్గరుండి చూసుకుంటూ ఉండాలి. అదే అల్యూమినియం అనుకోండి అంత తొందరగా ఏమీ మాడిపోదు. స్టీల్ వాటిలతోటే వచ్చిన తంట అనమాట ఇదంతా. ఇది వేయించేసుకున్నాం కదా! ఇప్పుడు మనం ఇది పోపుని ఏం చేద్దామంటే ఉల్లిపాయలవి వేయించుకున్నాం కాబట్టి దీంట్లో కలిపేద్దామండి. పోపేం కాదు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేయించుకున్నవి ఈ మనకి పచ్చి పులుసులోకి వేసేసుకుందాము. మీకు ఉల్లిపాయలు వద్దు అనుకుంటే కనుక ఉల్లిపాయలు స్కిప్ చేసేయండి. కొంతమంది ఉల్లిపాయలు తినరు కదా! తినలేని వాళ్ళకి అంటే పర్వదినాల్లో చేసుకునే వాళ్ళకి ఉల్లిపాయలు వద్దనుకుంటే ఉల్లిపాయలు మాత్రం స్కిప్ చేసేసుకోండి. మిగిలినంతా యథాప్రకారంగా వేసుకోవచ్చనమాట. ఇప్పుడు ఈ పోపు ఉంది చూసారా? ఆవాలు, మెంతులు, జీలకర్ర తర్వాత ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా! ఇది బాగా కొంచెం చల్లారిన తర్వాత ఇలాగా నలిపేసామే అనుకోండి. కచ్చా పచ్చాగా నలుగుతుంట ముక్క ముక్కలుగా ఉంటుంది. పొడి పొడిగా అవుతుందనమాట. ఇప్పుడు దాన్ని పోపంతా దీంట్లో వేసేసుకోవాలి. పచ్చి పులుసులో వేసుకోవాలి. ఈ పోపే మెయిన్ అండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఈ పోపు ఇలాగా నలుపుకొని వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందనమాట. మొత్తం అంతా ఒకసారి మనం ఇలా కలిపేసేసుకుందాము. ఇంతేనండి. మన పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చూసారా? అయితే పచ్చి పులుసు అలాగే గుమ్మడికాయ కూర కాంబినేషను వేరే లెవెల్ అండి. అద్దిరిపోయింది తెలుసా? ఇంతకీ ఈ వీడియో నచ్చినట్లేనా? నచ్చితే మరి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ అన్నీ మన ఛానల్‌లో వస్తూ ఉంటాయి. తప్పకుండా వాచ్ చేయండి. సపోర్ట్ చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఉంటాను. బాయ్ బాయ్.